14వ తారీఖున మరణించినట్టు మనకి ఇక్కడ రాశారు. వారు వాళ్ళ అబ్బాయి గారి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చేస్తా అనుకునేవారు. ఆవిడ అక్కడ ఉండడానికి ఇష్టపడేవారు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో పాపం అక్కడే ఉండేవారు. తల్లిదండ్రులు మరి కుమారులు మరి ఎంతో పట్టుబట్టి ఆవిడ్ని అక్కడ ఉండడానికి ప్రయత్నం చేసేవారు. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆవిడ దేవుని రాజ్యానికి చేరుకుంది. మరి దాన్ని బట్టి సాక్ష్యాన్ని ఎవరైనా చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరైనా సాక్ష్యం చెప్తారండి? మంగమ్మ గారిని బట్టి ఒక రెండు మాటలు బంధువులు దగ్గర పెట్టుకుని మైక్ వద్దరని అనుకున్నానండి. మరి కొన్నాళ్ళండి మేము రాబోయింది కొనుగోలు కూడా కట్టి కాకుండా మరి తరగట్లండి వండు పెట్టి నెల కళ్ళ పెట్టి వచ్చేస్తే ఏంటమ్మా అని అంటాడికి అమ్మ నేను ఆగేసాకుందని అంటే అండి చూసేటికి ఏమీ లేదండి. అంత అలాగా చూసేదండి. మరి అంత అలాగా అగ్గలు ఆడిపోయిందండి. మరి మా అమ్మ ఉన్నదని వచ్చేవాళ్ళు పని పోయేవాళ్ళు. మరి అలాంటిది లేకుండా పోయిందండి. మరి ఇప్పుడు సాగు హాస్పిటల్ అలాగ అయిపోయిందంటే మరణం. ఇంకా దేవుడు పొందాలంటే అయ్యగారికి అమ్మరానికి వందనాలండి. సభకి అంతా వందనాలండి. తండ్రి మంచిగా వచ్చేదానండి. ఇలాగా మంచిగా వచ్చి అమ్మ సబ్బయ్య అమ్మని తేగేసేదండి. సబ్బయ్య అమ్మని తేగదక్కడ తెచ్చిలేదండి. బాబు పెట్టిన అమ్మ నన్ను మర్చిపోతారా, నన్ను ఎదురేస్తారా, నన్ను ఎదురేస్తారా అని ఎప్పుడుగా మాట్లాడు ఈ ఆడకుండా చెప్పే బాబా ఏడు తెంచుకే బాబు అందరూ అలాడిపోతుగా అందరితోనే అనిలోనండి. అలాగే నిద్రించే కాడికి ఎవరు చూడకుండా అయిపోయిందండి. ఆ తను ఎవరు చూసిన తను కింద అయిపోయిందండి. నన్ను వదిలేస్తారా అనేదండి. ఆ వదిన ఎప్పుడు అలా అదే మాట్లాడేదండి. బాబు ఆ తండ్రి దేవుడు చేర్చుకున్నాడు. ఆ బంగారు తల్లి అనేది ఏం పర్లేదమ్మా అని చెప్తూ ఉన్నాము. కానీ అయినప్పటికీ కూడా మరి కుమారులు మరి ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా జరిగించారు. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరికి మరణం ఎవరికి రాకుండా పోదు. కానీ అయితే మనం అందరం కూడా మరి చివరి గడియల్లో మనం అందరం కూడా చూడలేకపోయాం. అయితే పరిస్థితులను బట్టి ఇప్పుడు ఈ రోజున కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మన అందరికీ తెలిసింది కదా. దాన్ని బట్టి మరి ఎవరు చూడలేకపోయారు. అయినా మరి పిల్లలు కుమారులు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను మరి ఆ కార్యక్రమాలని కూడా జరిగించారని ఆయన చెప్పినప్పుడు మేము ఎంతగానో సంతోషించాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో పాస్టర్ అమ్మ వచ్చి ప్రార్థన చేస్తారు. అధికారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఇదిగో నీ కుమార్తె మంగమ్మ గారు మరి నీ సన్నిధిని చేరి ఉన్నారు తండ్రి. నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. బ్రతికి దినములన్నీ నా ప్రభువా నాయన ఎంతో బాధపడుతూ నా ప్రభువా బిడ్డ ఏడుస్తూ నాయన ఎంతో మమ్మల్ని నాయన ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉండేది తండ్రి. మమ్మల్ని చూసినప్పుడు అలా ఏడుస్తూ ఉండేది తండ్రి. ఏం బాధ ఉందో మాకైతే మరి తెలియదేసయ్యా నీకు స్తోత్రములు గాక. మరొకసారి కూడి వచ్చిన బంధువులకు అలాగే కుమారులకు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ అలాగే సంఘ బిడ్డలందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 90వ అధ్యాయము చదువుకుందాం. కీర్తన 90వ అధ్యాయము 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. చాలండి.
ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకి ఏమని తెలియచేస్తుందంటే, నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. దేవుడంట మనుషులను మంటికి మార్చుచున్నాడట. నరులారా తిరిగి రండని ఆయన ఇలా ముందుకు వచ్చాడు.